is if resistance of load is 20 ohms, 20 ohms and reading of voltmeter is 240. Reading of voltmeter is 240 in the given figure. ఫిగర్ ఏమో వస్తుంది వాల్యూస్ ఇచ్చినాక. సో రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు, 20 అన్నాడు. వి ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు, 240 అన్నాడు. సో దట్స్ వై వాట్ వీ షుడ్ ఫైండ్ అవుట్, ఐ వీ షుడ్ ఫైండ్ అవుట్. ఐ ఈజ్ ఈక్వల్ టు సో ఐ ఈజ్ ఈక్వల్ టు మనకేం తెలుసు, వి బై ఆర్. వి అంటే ఎంత, 240. ఆర్ అంటే ఎంత, 20. 2 0 0 క్యాన్సల్, 2 1 జా 2 12 జా. సో దట్స్ వై ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకు, 12 ఆంపియర్స్ వస్తుంది. ఐ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, 12 ఆంపియర్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 377 క్వశ్చన్ చూడండి. ఇన్ ద సర్క్యూట్ ఇఫ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ లోడ్ is 120 ohms, I is equal to 2.5, then voltmeter reading is V is equal to ఏం తెలుసు మనకు, IR అని తెలుసు. I ఎంత 2.5, R 120. సో పాయింట్ గెట్ క్యాన్సల్, 12 5 జా 66, 12 2 జా 24 ప్లస్ 6 30. ఇది 0 ఉంటుంది కాబట్టి 3000. పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ పెడితే ఆన్సర్ ఈజ్ వాట్, 300. సో 300 volts. 378 question. If the potential difference in the circuit is 240 volts, R is equal to 60 ohms, then the ammeter reading is. So V is equal to IR kada, I is equal to enti V by R. V ante enta 240, R enta 60. 0 0 cancel, 6 1 ja 6 4 ja. So that's why answer is what, 4 amperes is the correct answer. 4 amperes is correct answer. నెక్స్ట్ వన్ 379 క్వశ్చన్ చూడండి. ఫర్ ఓమిక్ కండక్టర్స్ ద విఐ గ్రాఫ్ ఈజ్. ఓమిక్ కండక్టర్స్కి, ఓమిక్ వాహకాలకి అంటే ఏవైతే ఓం నియమాన్ని పాటిస్తాయో వాటికి విఐ గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది. ఓం నియమానికి పాటించే వాటికి విఐ గ్రాఫ్ స్ట్రేట్ లైన్ వస్తుంది, విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. ఆరిజిన్ గుండా వెళ్ళే ఒక సరళ రేఖ రావడం జరుగుతుంది. అదే నాన్ ఓమిక్ కనుక అయినట్టయితే ఇట్లా క్రాస్ రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద వాట్ అబౌట్ ద ఓమిక్ కండక్టర్స్ యొక్క గ్రాఫ్. ఓమిక్ కండక్టర్స్ యొక్క గ్రాఫ్ మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ 380. ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విఐ గ్రాఫ్ ఈజ్ నాట్ స్ట్రేట్ లైన్ పాసింగ్ ఆరిజిన్. సో విఐ గ్రాఫ్ సో స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. సో ఆరిజిన్ గుండా వెళ్ళే స్ట్రేట్ లైన్ కనుక వచ్చిందంటే అది ఓమిక్ వాహకాలు. ఓమిక్ వాహకాలు అంటే అన్ని మెటల్స్. ఓమిక్ వాహకాలు అంటే ఏంటి, అన్ని మెటల్స్. ఇది మెటలే, ఇది మెటలే, ఇది మెటలే. నాన్ ఓమిక్ కండక్టర్స్కి ఈ విధంగా రావడం జరుగుతుంది. నాన్ ఓమిక్ కండక్టర్స్ ఏంటివి, ఎల్ఈడీలు కానీ, డయోడ్స్ కానీ, ట్రయోడ్స్ కానీ. అదేవిధంగా మనకు ఇంకోటి సెమీ కండక్టర్స్. ఇవి నాన్ ఓమిక్ వాహకాలు. నాన్ ఓమిక్ వాహకాలు ఏంటివి, సో ఎల్ఈడి బల్బు, ట్రాన్సిస్టర్స్, డయోడ్స్, ట్రయోడ్స్, అదేవిధంగా సెమీ కండక్టర్స్. ఇవి నాన్ ఓమిక్ వాహకాలు అంటే ఓం నియమాన్ని పాటించనివి.